నిజంగానే మీరన్నట్టు ఆ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కొట్టలేనటువంటి వాళ్ళు రేపు ప్రైవేట్ ఉద్యోగం సాధించాలంటే ఈ ప్రభుత్వము, ప్రైవేట్ సంస్థలు వీటి యొక్క పాత్ర ఎట్లుండాలి? వీళ్ళేమైనా సమన్వయం పరుచుకొని దీన్నేమన్నా చేంజ్ జేయాలా? అంటే ద మెట్రో సిటీలో చదువుకున్న వాళ్ళకి, విలేజ్‌లో చదువుకున్న వాళ్ళకి మేజర్‌గా 2 ఫ్యాక్టర్సే యాస్ వి డిస్కస్డ్ 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. డిఫరెన్షియేషన్ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ ఇంకొకటి టెక్నికల్ స్కిల్స్ అండ్ డిజిటల్ లిటరసీ మీద వాళ్ళకి కొంచెం ఎక్కువ కమాండింగ్ ఉంటుంది. ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎస్పెషల్లీ గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ ఇండస్ట్రీ అయినా మనం చేసినటువంటి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్‌లో హైయెస్ట్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అనేది సర్వీస్ ఇండస్ట్రీ. జనరల్‌గా ఎప్పుడైనా సరే ఎకానమీ ఎలా ఉంటుంది? అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్. బట్ మన ఇండియాకొచ్చేసరికి ఏమైందంటే అగ్రికల్చర్ నుంచి డైరెక్ట్ సర్వీస్‌కి మూవ్ అయ్యారు. అవును. చాలా మందయిపోయారు. సర్వీస్ స్టార్ట్ చేశారు. అవును. మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మళ్ళీ మన దగ్గర గూడా. అవును. సో, ఈ సర్వీస్ ఇండస్ట్రీని క్యాప్చర్ చేయడంలో విలేజ్ ఎంప్లాయీస్, విలేజ్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కొంచెం ల్యాక్ అయిపోయారు. ఓకే. సో, వీళ్ళు ఇప్పుడిప్పుడే వాళ్ళు హైదరాబాద్ రావడం, జాబ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. నేను ఇక్కడ గవర్నమెంట్‌కి ఏమన్నా సజెషన్ ఇవ్వదలుచుకుంటే 2 విషయాలండి. గవర్నమెంట్ రీసెంట్‌గా ఇప్పుడు కొత్తగా అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి రాజీవ్ యువ కిరణాలు అని చెప్పేసి యువ వికాస్ అనే పాయింట్ ఆఫ్‌లో డబ్బులు ఇవ్వడము, ఈ రూ. 3000 పెన్షన్. స్కిల్ యూనివర్సిటీ గూడా గవర్నమెంట్ రీసెంట్‌గా స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇండస్ట్రీకి కావాల్సింది థియరీ కాదండి అక్షయ్, ప్రాక్టికల్స్. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్‌లో కరిక్యులమ్ అనేది ఇంటర్న్‌షిప్ అనేది కంపల్సరీ చేయాలి. ఇప్పుడు డిగ్రీలు చదువుకున్నా, ఇంటర్మీడియేట్ చదివినా, పీజీలు చేసినా మీకు ఇండస్ట్రీకి తగ్గట్టు సిలబస్ అక్కడ ఉందా లేదా? ఇండస్ట్రీకి తగ్గట్టుగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అక్కడ ఉందా లేదా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ పాయింట్ ఆఫ్‌లో కావచ్చు, లేదంటే ఇంకేమన్నా ప్రాక్టికల్‌గా కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్‌లో ఈ విధంగా ఉన్నది చూసుకోవాలి. ఈ బుక్ బేస్డ్ లెర్నింగ్ అనేది, బుక్ బేస్డ్ థియరీ కాన్సెప్ట్ అనేది ఇండస్ట్రీకి, ఈ సిలబస్‌కి సింక్ అవ్వట్లేదు. చాలామంది ఇదే చెప్తుంటారు. సో, దీన్ని ఓవర్‌కమ్ అవ్వడం కోసమే ఇంటర్న్‌షిప్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో, దీని ఇనిషియేటివ్ తీసుకొని రీసెంట్‌గా ద సెంట్రల్ గవర్నమెంట్ కూడా పీఎం ఇంటర్న్ అనే కాన్సెప్ట్‌ని ఇంప్లిమెంట్ చేశారు. ఈవెన్ ఆంధ్రాలో కూడా కంపల్సరీ ఇంటర్న్‌షిప్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేశారు. సో, నేను దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం గవర్నమెంట్‌కి అయితే ఉంది. బట్ మళ్ళీ చెప్తున్నాను, సీ మనం ఏదన్నా చేస్తే డెడికేటెడ్‌గా చేయాలి. ఆ పర్పస్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుందా లేదా అన్న పాయింట్ ఆఫ్‌లో ఉండాలి. ఇంటర్న్‌షిప్ పేరుతోటి మళ్ళీ మీరు అమీర్‌పేట్‌లో క్లాసెస్ చెప్పడాలు, జావా క్లాసెస్ చెప్పి 3 మంత్స్ చెప్పి ఇంటర్న్‌షిప్ లెటర్ ఇచ్చారనుకోండి, దానివల్ల మీరు అనుకున్న పర్పస్‌ని ఫుల్‌ఫిల్ అవ్వదు. వర్కింగ్ ఆన్ ద గ్రౌండ్ రూల్ రియాలిటీ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టు చాలా వరకు హైదరాబాద్‌లో డొమెస్టిక్ కంపెనీస్ యొక్క సాలరీ రేంజ్ ఎలా ఉంటుందంటే మినిమమ్ టు బి 12,000 విచ్ కాస్టింగ్ ఆఫ్ మినిమమ్ వేజెస్. మినిమమ్ వేజెస్ కంటే స్లైట్‌లీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అప్ టు 18 వరకు ఉంటుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్‌లో ఒక పర్సన్ హైదరాబాద్‌కొచ్చి రూమ్ తీసుకొని, హాస్టల్ తీసుకొని నేను 12,000 చేయాలా అన్న పాయింట్ ఆఫ్‌లో ఉంటారు. వాళ్ళకి ఆ స్కిల్స్ ఉండదు. బట్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద రియాలిటీ. అవును. జెన్‌జీకి వెళ్తున్నారు. ఇంతకు మనం డిస్కస్ చేసినట్టే. సో, అలా కాకుండా గవర్నమెంట్ అట్‌లీస్ట్ విలేజ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఇఫ్ దే గెట్ ఎన్ ఆపర్చునిటీ ఇన్ ఎ జాబ్, ఒక చిన్న జాబ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ చేయగలిగితే ఇంకా బెటర్. అంటే ఎలా అంటే ఎస్పెషల్ ఉమెన్ ఎంప్లాయీస్‌కి హాస్టల్ ఫెసిలిటీ సపోర్ట్ చేయడం. హాస్టల్‌కి రూ. 3,000 స్కాలర్‌షిప్ ఇవ్వడం. ఎవరికైతే జాబ్ వచ్చింది వాళ్ళకి మినిమమ్ 18,000 కంటే తక్కువ సాలరీ ఉందా, లేదా ఫస్ట్ 1 ఇయర్ వరకు మీకు జాబ్ వచ్చిందమ్మా, 1 ఇయర్ వరకు హాస్టల్ కింద 2,000 రూపీస్ ఇస్తాను, లేదా గవర్నమెంట్ ఇనిషియేటివ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉండాలి. ఎలాగైతే ఫ్రీ బస్ స్కీమ్ ఏదో ఇంప్లిమెంట్ చేశారో ఆ ఫ్రీ బస్ కాకుండా మెట్రో వర్క్ ఇవ్వడం గానీ, అంటే యూ జస్ట్ గివ్ ద కొంచెం సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ కొంతవరకు. వి కెనాట్ డిమాండ్ చేయలేము మనం ప్రైవేట్ కంపెనీ. మీరు 20,000 ఇవ్వాలి, 25,000 డిమాండ్ చేయలేము. అట్‌లీస్ట్ జాబ్ చేసిన అమ్మాయికో, అబ్బాయికో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు ఇవ్వగలిగితే ఇంకా బెటర్. ఇది మంచి రిఫార్మ్ ఇది. మంచి రిఫార్మ్ ఇది. ప్రభుత్వం గనుక ఆలోచిస్తే నిజంగా కొత్తగా ఉద్యోగం డిగ్రీ అయిపోయిన వాళ్ళు, పీజీ అయిపోయిన వాళ్ళు ఉద్యోగం చేయాలనుకుంటే హైదరాబాద్‌కొచ్చినప్పుడు వాళ్ళకు కొంత ఎకనామికల్‌గా, ఫినాన్షియల్‌గా సపోర్ట్ ఇస్తే వాళ్ళు మూవ్ అవ్వడానికి చాలా బావుంటదిది. ఇక్కడ ఏమవుతుందంటే 2 రకాల మనము సిట్యుయేషన్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంటే రైతులకు దొరకట్లేదు లేబర్స్. అవును. 100 రోజుల పని దినాల వల్ల దొరకట్లేదు. ఈ 100 రోజులకెళ్ళే కూలి పని ఏమంటాడు? ఇక్కడ 9 గంటలు పని చేయాలి, అక్కడ 4 గంటలు పని చేసినా డబ్బులొచ్చేస్తుంది. నేను అటు ఎందుకెళ్ళాలన్న పాయింట్ ఆఫ్‌లో వాళ్ళున్నారు. ఈ గవర్నమెంట్ ఇంటెన్షన్ మంచిదే. బట్ దీనివల్ల బై ప్రొడక్ట్ వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళకు మీరు ఔట్‌సోర్సింగ్ ఇవ్వండి. మీరు 100 రోజులు చేసినారు కదా! 100 రోజులకు సరిపడే ఏదైతే అమౌంట్ ఉంటుందో, ఆ అమౌంట్ మీకిస్తాను. అది వీళ్ళకి ఏం చెప్తారంటే, మీరు ఎన్ని రోజులైనా వర్క్ ఫినిష్ చేయండి. మీరు రోజుకి 4 గంటలు పని చేసే బదులు, అదే 100 రోజుల పనిని 70 రోజుల్లో పని చేస్తాడు. 100 రోజుల అమౌంట్ తీసేసుకుంటాడు. ఈ మిగిలిన 30 రోజులు ఈ రైతు దగ్గర పని చేస్తుంటాడు. సో, తనకి ఇంకా ఎక్కువ అమౌంట్ వచ్చేస్తుంది. రైతులు కూడా బాగుపడతారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, గవర్నమెంట్ 100% ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వలేకపోవచ్చు. మీరు ఆ 100 రోజుల పని కాన్సెప్ట్‌ని 100 రోజులకు సరిపడే డబ్బులు ఇవ్వండి, 70 రోజుల్లో పని చేయించుకొనివ్వండి. ఎక్కువ ప్రొడక్టివిటీ వస్తుంది. ఆప్టిమిస్టిక్‌గా మనం వాడుకోవచ్చు ఇద్దరిని గూడా. ఇట్లాంటి కొంచెం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మీద వర్క్ చేసినప్పుడు
అందరికీ అన్ని రకాలుగా సామాజిక న్యాయం అనేది చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎంప్లాయ్‌మెంట్ క్రియేషన్‌లో. ఇంకో విషయానికొస్తే కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి వర్డ్ చాలా గట్టిగా వినబడుతుంది. అవునా గదా! అవును అక్షయ్. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అసలు కంపెనీలకు లాభమా? లేకపోతే ఎంప్లాయీస్‌కి లాభమా? వాస్తవం చెప్పాలంటే కోవిడ్ టైంలో మాత్రం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ వల్ల చాలా కంపెనీస్ బెనిఫిషియరీ అయ్యాయి. ఎంప్లాయీస్ కూడా చాలా వరకు బెనిఫిషియరీ పొందారు. అవును. బట్ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే రాను రాను ఎంప్లాయీస్‌కి అది డిమాండింగ్ అయిపోయింది. ఆ ఫ్లెక్సిబిలిటీని డిమాండ్‌గా తీసేసుకున్నారు. అంటే ఇప్పుడు ఆఫీస్‌లో కూడా ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. ఇంట్లో కూర్చొని చేయాలి. మాకు వర్క్ ఫ్రమ్ హోమే కావాలి అన్నట్టు తయారయ్యారు. అంటే ఒక స్టేజ్ వరకు కొన్ని ప్రాసెస్‌కి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కంపాటబుల్‌గానే ఉంటుంది. కొన్ని ప్రాసెస్‌కి టీమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. టీమ్‌తోని కోఆర్డినేట్ చేసుకోవడం, కొలాబరేషన్ చేసుకోవడం ఈ ఫ్యాక్టర్స్ బేస్డ్‌గా ఉంటుంది. సో దీనివల్ల కూడా ప్రొడక్టివిటీ తగ్గడానికి స్కోప్ ఉంది. కొన్ని డెసిగ్నేషన్స్‌కి వర్క్ ఫ్రమ్ హోమ్స్ అనేది కరెక్ట్‌గా సింక్ అవ్వదు. సో చాలా వరకు. బట్ అట్ ద సేమ్ టైమ్ కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది బెటర్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్‌కి. ఇంట్లో పిల్లలు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ హ్యాండిల్ చేసుకునే వాళ్ళకు, అమ్మాయిలకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని డెసిగ్నేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ద బెటర్ ఆపర్చునిటీ. బట్ చాలా వరకు 24 గంటలు ఏంటి ఎంత వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత లవ్ ఉన్నా కూడా 24 గంటలు మొహాలు చూసుకుంటే బాగుంటదన్నట్టు. అట్లీస్ట్ మీరు ఎకనామీ డెవలప్‌మెంట్ అవ్వాలంటే బేస్డ్ ఆన్ ఎక్స్‌పెండిచర్. మీరు కనీసం ఆఫీస్‌కొస్తే ఈ ప్రాసెస్‌లో చాలా దగ్గర ఖర్చు పెట్టడాలు గానీ, ఇంకొక ఎక్స్‌పెండిచర్ చేయడం గానీ చేస్తుంటారు కదా! ఎకానమీ గ్రోన్ అవుతుంది. కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల కూడా లాంగ్ టర్మ్‌లో హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. ఇట్స్ నాట్ అడ్వైస్ టు దెమ్ యాస్ వెల్ యాస్. బట్ స్టిల్ ఒక ట్రెండ్ నడుస్తుంది. బట్ కోవిడ్ తర్వాత మాత్రం ఇప్పుడిప్పుడైతే ఆ కల్చర్‌కైతే కొంచెం ఫుల్ స్టాప్ పెడుతున్నాయి కంపెనీస్ కూడా. ఓకే. అంటే ఇంకా కొనసాగే అవకాశం ఉంటదా? ఉంటుంది. కొంతవరకైతే ఉంటుంది. బికాస్ ఇప్పుడు ఏఐ ఇంపాక్టేషన్స్ కూడా గట్టిగానే ఉంది. దానివల్ల కూడా వర్క్ ఫ్రమ్ హోమ్‌కి స్కోప్ పెరిగితే తగ్గుతుంది. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చిన తర్వాత రాబో రోజుల్లో ఉద్యోగాలు ఉండవు అనేటువంటి కొంత అపోహ ఉంది. ఇది నిజమా ఇది? ఇప్పటికే గూడా చాలా ఉద్యోగాలు తగ్గిస్తున్నారు. చాలా మందిని గూడా తొలగిస్తున్నారనేది గూడా మనం కామన్‌గా చూస్తున్నాం. హ్మ్. ఈ ఏఐ వల్ల మేజర్‌గా ఇంపాక్ట్ అయ్యేది డిజిటల్. ద వర్క్ విచ్ ఈస్ బిలాంగ్ టు ద డిజిటల్ అన్నీ కూడా ఇంపాక్ట్ అవుతుంటాయి. ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఏఐ వల్ల ఏమవుతుంది ఎవ్రీథింగ్ ఈజ్ సెల్ఫ్ రన్నింగ్. మనకి ఎంబీఏలో 2 పాలిసీస్ ఉంటాయి అక్షయ్. వాట్ ఈస్ అ బై పాలిసీ, మేక్ పాలిసీ. ఏదైనా మీరు కొనాలి లేదా తయారు చేయాలి. ఎప్పుడైతే ఏఐ వచ్చిందనుకోండి దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ద బై ఏఐ మేక్ పాలిసీ. అంటే మీరు ఏదైనా తయారు చేసుకోవచ్చు. నేర్చుకోవాలనుకున్న ఏదైనా సొంతంగా నేర్చుకోవచ్చు. చేయాలనుకున్న సొంతంగా తయారు చేసి మీరు నేర్చుకోవచ్చు. దట్స్ కాల్డ్ అక్కడ మీరు మేక్ పాలిసీకి అప్లై అయిపోతుంది. బై అనేది ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే జాబ్ అనేది తగ్గిపోతుంది. ఒక పర్సన్ ఒక జాబ్ చేయాలంటే ఒకప్పుడు ఒక స్కిల్ ఉంటే చాలు. ఇప్పుడు అలా కాదు 10 స్కిల్స్ ఉండాలి. ఆ 10 స్కిల్స్ ఉంటేనే మీకు జాబ్ వచ్చేస్తుంటుంది. విత్ యూజింగ్ ఆఫ్ ఏఐ 10 మీరు ఎక్స్‌పర్టైజ్ అయిపోతుంటారు. అప్పుడు వారానికి 6 రోజులు పని చేయాల్సిన అవసరం ఉండదు. 2 రోజులు పని చేస్తే సరిపోతుంది. ఇది పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెగెటివ్ పాయింట్ చెప్పాను కదా! అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండడానికి స్కోప్ ఉంది. బట్ మనం ఎంత త్వరగా దాని కంక్లూజన్‌కి రాలేం. టెక్నాలజీలో చాలా చేంజెస్ జరిగినప్పుడు ఇండైరెక్ట్‌గా అది ఇంకొక రకంగా ఎంప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇంతవరకు చూసుకుంటే గనక. ఫ్యూచర్‌లో వల్ల ఏఐ వల్ల బెటర్‌మెంటే ఉంటుందని పాజిటివ్‌గా ఆలోచిస్తున్నాను. అవును. ఎక్కడైతే వర్క్ అనేది కాంప్లెక్స్‌గా ఉందనుకో అక్కడ ఈజ్ ఆల్వేస్ ఐపీ అవుట్. ఏదైనా పని చాలా కష్టమైన పని ఉందనుకో దానికి ఎప్పుడు మనం ఎక్కువ పే చేస్తాం. ఐటీలో కోడింగు, ప్రోగ్రామింగ్ చాలా కాంప్లెక్స్ వర్క్ కాబట్టి ఎక్కువ పే చేస్తున్నారు. వెన్ కమ్స్ టు ద ఐటీ ఆ కాంప్లెక్స్ వర్క్ మీకు చేసినప్పుడు మీరెందుకు ఐటీ ఎంప్లాయ్‌కి ఎక్కువ సాలరీ పే చేయాలి? ఓకే. ద వర్క్ ఈజ్ వెరీ సింపుల్ అయిపోతుంది. అవును. సింపుల్ అయిపోయింది. పనికి ఎక్కువ పే చేయాల్సిన అవసరం లేదు కదా! అవును. సో దీనివల్ల ఏఐ వల్ల ఏమవుతుంది కాంప్లెక్స్ వర్క్స్ అనేవి సింప్లిఫికేషన్ వర్క్స్ అవుతుంటాయి కాబట్టి మీకు ఎక్కువ పే అవుట్ అవసరం లేదు. అప్పుడు ఒక ఐటీ ఎంప్లాయ్‌కి ఇచ్చిన సాలరీ ఒక హాస్పిటల్‌లో ఒక స్వీపింగ్ చేసే పర్సన్‌కి సాలరీ సేమ్. అంతే గదా! సామాజిక సాలరీ న్యాయం జరుగుద్దన్నట్టు ఏఐ వల్ల. అందరికీ సమానమైన సాలరీస్ ఉంటాయన్నట్టు.